రెస్టారెంట్ స్టైల్లో రైస్ పొడి పొడిగా ఎక్కువ మసాలా లేకుండా సింపుల్ ప్రాసెస్లో బ్యాచిలర్స్ అయినా బిగినర్స్ అయినా ట్రై చేసేలాగా ఈ వెజ్ దమ్ బిర్యానీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఎలా చేయాలో. ఫస్ట్ అయితే పాతవి బాస్మతి రైస్ తీసుకొని ఒక 2.5 గ్లాస్ కొలిచి తీసుకోవాలి. చూపిస్తున్న గ్లాస్తో 2.5 గ్లాస్ తీసుకున్నాము. ఆ రైస్ని వాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. పాత బియ్యం అయితే ఎక్కువ ఎదుగుతాయి అన్నమాట, అందుకే బాస్మతి రైస్ పాతవే తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి. తర్వాత ఏదైనా గిన్నెలోకి వాటర్ తీసుకొని అవి కొంచెం వేడైన తర్వాత అందులోకి పసుపు కూడా యాడ్ చేసి బాగా మరిగించుకోవాలి. ఈ విధంగా బాయిల్ అవుతున్న టైంలో మీ దగ్గర ఉన్న వెజ్జీస్ అన్ని కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే ఆలు, క్యారెట్, కాలీఫ్లవర్ యాడ్ చేస్తున్నాము. మీ దగ్గర ఉంటే బీన్స్ ఇంకా బఠానీ గింజలు వీటిని కూడా యాడ్ చేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. ఎక్కువ ఆలు యాడ్ చేసుకోవడానికి ప్రిఫర్ చేయండి, టేస్ట్ బాగుంటుంది అనమాట ఆలు ఎక్కువ యాడ్ చేసుకుంటే. తర్వాత క్యారెట్ కూడా చూపిస్తున్న క్వాంటిటీ ఈ వాటర్లో యాడ్ చేసేస్తున్నాను. క్యారెట్ యాడ్ చేసేసుకున్న తర్వాత కాలీఫ్లవర్ కూడా ఇందులోనే యాడ్ చేసేసి మీ దగ్గర ఇంకా ఏదైనా వెజిటేబుల్స్ ఉంటే వాటిని కూడా యాడ్ చేయొచ్చు. వీటిని లైట్గా వాటర్లో మగ్గనిస్తే సరిపోతుంది. పసుపు వాటర్లో క్లీన్ చేసుకుంటే ఏంటంటే దాంట్లో ఏదన్నా పురుగులు అవి ఉన్నా, కాలీఫ్లవర్లో ఉండేవి పురుగులు ఇంకా ఏదన్నా ఉన్నా కానీ పోతాయి. తర్వాత ఒక టమాటో, 3 మిర్చి తీసుకోండి. వాటిని కట్ చేసి పెట్టుకొని మీరు డైరెక్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు తర్వాత ప్రాసెస్లో, లేదంటే మిక్సీ పట్టన్నా తీసుకోవచ్చు. ఇక్కడ టమాటో మిర్చితో పాటు పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. టమాటో మిర్చి పుదీనా కట్ చేసి అన్నా వేసుకోండి, లేదంటే మిక్సీ పట్టన్నా వేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ కుక్ అయిపోయిన వెజ్జీస్ని ఎక్కువ బాయిల్ అవ్వనివ్వకుండా తీసేసుకోండి. ఇవి తీసేసి కొంచెం చల్లారనిచ్చాక ఇందులోకి మనం మసాలా అంతా వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ మనం ఎక్కువ మసాలా ఏం యాడ్ చేయము, మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు యాడ్ చేసుకోండి. ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, బిర్యానీ మసాలా ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. కారం మాత్రం చూసుకొని వేసుకోండి, ఎందుకంటే మనం మిర్చి యాడ్ చేస్తున్నాం కదా, మరి స్పైస్ ఎక్కువ అయిపోయినా బాగోదు. మనకి ఎక్కువగా వెజిటేబుల్స్ టేస్టే రావాలన్నమాట, స్పైస్ ఎక్కువ అయిపోయినా అసలు బాగోదు, వెజ్జీస్ టేస్ట్ ఉండాలి. మనం యాడ్ చేసుకోబోతున్న టమాటో, మిర్చి, పుదీనాలో నుంచే మనకు కావాల్సిన గ్రేవీ వస్తుంది ఈ బిర్యానీకి. కాబట్టి ఎక్కువ మసాలాలు వేసి గ్రేవీ కోసం లేదంటే టేస్ట్ ఎక్కువ బాగుండాలని మసాలాలు ఎక్కువ వేసుకోవద్దు. లిమిటెడ్గా మనకు కావాల్సినంత మసాలా గ్రేవీ ఉంటుంది ఎలానో ఆ విధంగా చూసుకుంటే సరిపోతుంది. దీని తర్వాత మనం 2 టీ గ్లాసెస్ పెరుగు యాడ్ చేసుకోవాలి. పెరుగు యాడ్ చేసేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్నది 1 టీ స్పూన్ వేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న పెరుగు ఈ క్వాంటిటీకి 2 టీ గ్లాసెస్ సరిపోతుంది మాకు. మీరు ఎన్ని వెజ్జీస్ యాడ్ చేసుకుంటున్నారు, ఎంత రైస్ కుక్ చేసుకుంటున్నారు అనే దాన్ని బట్టి పెరుగు క్వాంటిటీ కొంచెం పెంచుకోండి. పెరుగు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని కలుపుకునేసిన తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటో, మిర్చి కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. మీ దగ్గర ఉంటే పుదీనా కూడా యాడ్ చేసుకోండి, మా దగ్గర లేదు కాబట్టి మేము కసూరి మేతి యాడ్ చేస్తున్నాము. పుదీనా ఉంటే పుదీనానే యాడ్ చేసుకోండి, బాగుంటుంది. వీటితో పాటు కొత్తిమీర కూడా యాడ్ చేసేసి వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ, మసాలాలన్నిటినీ వెజ్జీస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా వెజిటేబుల్స్ అన్నిటికీ మసాలా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పట్టేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక స్టవ్ మీద వాటర్ తీసుకొని అందులోకి బిర్యానీ ఆకు, చెక్క, మొగ్గ, లవంగాలు, చూపిస్తున్న మసాలా అంతా కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఎక్కువగా యాడ్ చేసుకోకపోయినా పర్లేదు, ఉన్నవి యాడ్ చేసుకోండి, మనకు ఆ ఫ్లేవర్ కోసం అంతే. ఇంకో పక్క స్టవ్ మీద ఫ్రైడ్ ఆనియన్స్ కోసం మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకోవడానికి పెట్టేయండి, అవి మాడిపోకుండా ఫ్రై చేసుకోండి. ఇంకో పక్క ఈ వాటర్లో నిమ్మరసం యాడ్ చేసుకోండి, రైస్ పొడి పొడిగా వస్తుంది. అదే విధంగా ఉప్పు, పుదీనా, కొత్తిమీర, పుదీనా లేదు కాబట్టి ఇక్కడ కసూరి మేతి యాడ్ చేస్తున్నాము. మీరు మాత్రం కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోండి. కసూరి మేతిని రీప్లేస్ చేసి
పుదీనా యాడ్ చేసుకోండి. ఇంకో సైడ్ మనం ఆనియన్స్ని మాడిపోకుండా అది చూసుకోవాలి. తర్వాత ఇందులోకి బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇందులో వేసుకునే ఉప్పు కొంచెం ఎక్కువగానే వేసుకోండి, ఎందుకంటే మనం ఈ వాటర్ తీసేసాక రైస్కి ఆ ఫ్లేవర్స్ ఆ ఉప్పు కొంచెమే పడుతుంది, కాబట్టి ఉప్పు కొంచెం యాడ్ చేసుకోండి, పర్లేదు. మిగతా వాటర్ అంతా మనం స్ట్రెయిన్ చేసేస్తాం కదా. ఈలోపు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఈ కలర్ వచ్చేస్తాయి. ఈ కలర్ రాగానే కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ మనం తర్వాత రైస్కి దమ్ పెడతాం కదా, రైస్ వేసి దమ్ పెట్టేటప్పుడు పైన కొంచెం గార్నిష్కి కొన్ని ఉంచుకోండి. ఇందులోకైతే బిర్యానీ చేయాలనుకుంటున్నారో అందులోకి ఇందాక కలుపుకున్న వెజ్జీస్ యాడ్ చేసుకొని ఈ ఆయిల్ ఫ్రైడ్ ఆనియన్స్ ఇందులోకి యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఆ స్టవ్ మీద వాటర్ రైస్ కోసం బాయిల్కి పెట్టేయండి. మనం నెక్స్ట్ ఎక్కడా కూడా ఆయిల్ యాడ్ చేయమన్నమాట వెజ్జీస్లో. ఇప్పుడు మనం ఈ ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిలే దీనిలోకి యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. సేమ్ ప్రాసెస్ అండి, మనం డబుల్ మసాలా చికెన్ దమ్ బిర్యానీకి చేసుకునేది కూడా ఇదే ప్రాసెస్. మీరు ఇంకా వీడియో చూడకపోతే మన ఛానల్లో ఉంది, ఫ్రీగా ఉంటే ఒకసారి చెక్ చేయండి. వెజిటేబుల్స్ ఒక 80% కుక్ అయ్యాక అందులో కొత్తిమీర యాడ్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. వాటర్ బాయిల్ అయిపోయిన తర్వాత మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అందులోకి యాడ్ చేసేసుకొని ఒక 90% కుక్ అవ్వనివ్వాలి. ఎక్కువ కుక్ అయిపోయిందంటే రైస్ పొడి పొడిగా రాదు, మనకి మెత్తగా అయిపోతుంది అనమాట. వెజిటేబుల్స్ 80% కుక్ అవనిచ్చి ఈ రైస్ని 90% కుక్ అయిన తర్వాత ఈ వాటర్ని స్ట్రెయిన్ చేసేసి ఆ కుక్ అయిన రైస్ని మనం వెజిటేబుల్స్ మీద లేయర్స్గా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు ఈ వెజిటేబుల్స్ మీద అలా రైస్ వేసేసుకున్న బాగానే ఉంటుంది. లేదు అంటే కొంచెం ఆ వెజ్జీస్ని తీసి పక్కన పెట్టుకొని రైస్ ఒక లేయర్, తర్వాత వెజ్జీస్ ఒక లేయర్, నెక్స్ట్ రైస్ ఒక లేయర్, ఆ పైన వెజ్జీస్ ఒక లేయర్, ఇలా యాడ్ చేసుకున్న బాగుంటుంది. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి తినే ప్రతి ముద్దలో కూడా ఒక్కో వెజిటేబుల్ వస్తుంది. మొత్తం అదంతా గ్రేవీ, ఆ మసాలా, వెజిటేబుల్స్ అన్నీ కిందే ఉండిపోకుండా మనకి లేయర్స్గా వేసుకుంటే మనకి ప్రతి ముద్దలో కూడా ఒక వెజిటేబుల్ తగులుతూ గ్రేవీ కూడా మంచిగా స్ప్రెడ్ అయ్యి రైస్ మొత్తం ఆ టేస్ట్ అంతా బాగుంటుంది అనమాట. కుదిరితే ఇలా వేసుకోండి, లేదు అంటే మీరు మొత్తం రైస్ని పైన యాడ్ చేసేసుకొని దమ్ పెట్టేసుకున్న బాగానే ఉంటుంది అనమాట. ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత దీని మీద మనం ఫ్రై చేసుకున్నాం కదా, ఫ్రైడ్ ఆనియన్స్ పక్కన పెట్టుకున్నాం కదా కొంచెం, ఆ ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, నెయ్యి, అలాగే రైస్ ఇందాక బాయిల్ చేసుకున్న వాటర్ ఒక 1.5 టీ గ్లాస్ యాడ్ చేసేసుకొని మనం దమ్ పెట్టేసుకుంటే సరిపోతుంది. 15 మినిట్స్ మనం స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, 15 మినిట్స్ ఏమో స్టవ్ ఆఫ్ చేసేసి పెట్టుకోవాలి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ మీరు ఇంకా ఎక్కువ యాడ్ చేసుకున్న టేస్ట్ బాగుంటుంది. దీని మీద మనం తప్పకుండా పుదీనా, కొత్తిమీర, ఉంటే నెయ్యి, అలాగే కొంచెం బిర్యానీ మసాలా, ఫుడ్ కలర్స్ నేను ప్రిఫర్ చేయను. మీకు ఫుడ్ కలర్ ఖచ్చితంగా కావాలి అంటే మాత్రం మీరు పాలల్లో కొంచెం పసుపు యాడ్ చేసుకొని దాన్నైనా కూడా కొంచెం మీద స్ప్రెడ్ చేసుకోవచ్చు. మనకి ఆ ఎల్లో కలర్ కొంచెం స్ప్రెడ్ అయ్యి ఫుడ్ కలర్ ఫ్లేవర్స్, అంటే ఫుడ్ కలర్ కాకపోయినా ఆ రేంజ్లో, అంటే ఆ షేడ్లో మనకి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. తర్వాత నెయ్యి మీరు కరిగించి యాడ్ చేసుకోండి. ఇవేంటంటే ఇందాక రైస్ స్ట్రెయిన్ చేసుకున్న వాటర్ అనమాట. అవి మొత్తం మనం బిర్యానీ ఆకు, మసాలాలు, పుదీనా, కొత్తిమీర, సాల్ట్ ఇవన్నీ వేసుకున్నాం కదా, సో మొత్తం ఫ్లేవర్డ్ వాటర్ అనమాట. అవి పారిపోయొద్దు, అవి ఉంచి పెట్టుకోండి. ఒక 1.5 టీ గ్లాస్ మాత్రం మొత్తం రైస్ అంతా స్ప్రెడ్ చేయండి, దమ్ పెట్టేసుకోండి. 15 మినిట్స్ లో ఫ్లేమ్ మీద, 15 మినిట్స్ ఏమో స్టవ్ ఆఫ్ చేసేసి ఆ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే మనకి టేస్టీ వెజ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే. ఇంతేనండి, రెస్టారెంట్ స్టైల్లో చాలా టేస్టీగా సింపుల్గా వెజ్ దమ్ బిర్యానీ ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ కలర్, టెక్స్చరే చెప్తాయి మీకు ఎలా వచ్చింది రిజల్ట్ అని. రైస్ కూడా ఎక్కువ మెత్తగా అవ్వకుండా కరెక్ట్గా కుక్ అయ్యి చాలా పొడి పొడిగా వచ్చింది. వెజిటేబుల్స్ కూడా ప్రతి ముద్దలో ఒక్కొక్క వెజిటేబుల్ తగులుతూ ఆ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కూడా టేస్ట్ తగ్గకుండా హిట్ రెసిపీ అండి ఇది. తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.